నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ ధర్మల స్పందన, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విశిష్ట హాస్పిటల్ తుక్కుగూడ. ఈ మధ్య ఆడవాళ్ళలో అధికంగా వచ్చిన సమస్య, మోస్ట్ కామన్ సమస్య ఏదైతే ఉందో ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. దాని పేరు పీసీఓడి. పీసీఓడి అనేది ఆడవాళ్ళలో చాలామంది మెన్సెస్ రాగానే మొదట ఆ అమ్మాయి పుష్పవతి అవ్వగానే 13 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఆడవాళ్ళు పీసీఓడి సమస్యతో వస్తున్నారు. దీన్ని ముందు ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చిన దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా ఆడవాళ్ళు అధిక రక్తస్రావం, కడుపు నొప్పి, బరువు పెరగడము, వెయిట్ గెయిన్ అయిపోవడము, ఒంటి మీద వెంట్రుకలు రావడము, నీరసంగా ఉండడము ఇలాంటి సమస్యలు చెప్తున్నారు. సో అలా వచ్చిన వాళ్ళకి ముందు మనము ఒక బ్లడ్ టెస్ట్ చూస్తాము. ఆడవాళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు ఉంటాయి, లేదా అనీమియా సమస్యలు ఉంటాయి. సో ఈ అనీమియా, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అది FSH LH హార్మోన్స్ అనేవి పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల పీసీఓడి సమస్యలు త్వరగా వస్తాయి. సో వాళ్ళలో ముందు మనము అనీమియాని, థైరాయిడ్ని ముందు వాటిని ట్రీట్ చేస్తే వాళ్ళ పీసీఓడిని కంట్రోల్ చేయవచ్చు అన్నమాట. సో వీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ ఆ తర్వాత మనం ఒక స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే 2 అండాశయాల్లో, గర్భాశయంలో మార్పులు, అండాశయంలో 2 అండాశయాల్లో నీటి బుడగలు రావడం, లేదా ఓవేరియన్ సిస్ట్ రావడము లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీళ్ళకి మనము ముందు డైట్ మేనేజ్మెంట్ నేర్పించాలి. ఫస్ట్ డైట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళకి ఒక వెయిట్ లాస్ కోసం రెగ్యులర్గా ఒక చిన్న వెయిట్ లాస్ యోగా లాంటిది లేదా మెడిటేషన్ లాంటిది ఉండాలి. ఓవర్ స్ట్రెస్ ఉన్నా కూడా పిట్యూటరీ నుంచి FSH LH హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి వాళ్ళకి వెయిట్ లాస్ అనేది యోగా కానీ మెడిటేషన్ కానీ ఫస్ట్ అలవాటు చేయాలి. ఆ తర్వాత వాళ్ళు తినే దాంట్లో కొంచెం ఆకుకూరలు, కొంచెం పండ్లు, కొంచెం ఆహార నియమాలు, అధికంగా తినడము, అస్సలే తినకపోవడము, ఇరెగ్యులర్గా తినడము లాంటివి చేయకూడదు. అండ్ ఏదైనా కూడా ఓవర్గా ఒత్తిడి లాంటిది పెంచుకోకూడదు. అండ్ వీళ్ళు ఎక్కువగా బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మానేసేయాలి. దానివల్ల అండాశయము, గర్భాశయమే కాకుండా మిగతావి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఒంట్లో కూడా ఎక్కువగా LDL కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది ఉంచుకోకపోవడం మంచిది. ఎప్పుడు కూడా ఒంట్లో ఎప్పుడు HDL కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళకి అనీమియా ప్రాబ్లమ్స్ ఉండకూడదు. సో రెగ్యులర్గా మీరు మీ రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ ఐరన్ లెవెల్స్, CBP లెవెల్స్ ఎక్కువ పెంచుకొని ఎక్కువ డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఈ పీసీఓడిని త్వరగా మీరు కంట్రోల్లో తెచ్చుకోవచ్చు, లేదా అసలు రాని వాళ్ళు ప్రివెంట్ అయినా చేసుకోవచ్చు.